Hi friends, welcome to diploma classes. We can start now first model. Okay. Now what is the name of first model? Model number 1 parent amma. Model number 1. What is the name of first model? We already discussed. No? We already discussed integration by transformation of products and sums. Products and ms sums. What is the integration of product and sums? Transformation of product and sums is in trigonometric formulas. Trigonometry. By using a trigonometry, మనం ఈ మోడల్లో ట్రిగ్నామెంట్రీలో ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ సమ్స్. ఇప్పుడు ట్రిగ్నామెంట్రీలో ఫార్ములాస్ రాసుకుందాం. ఈ మోడల్లో నేను చెప్పేది ఎలాగమ్మా, ఫస్ట్ నేను ఫార్ములాస్ చెప్తాను, దాని తర్వాత నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా మెథడాలజీ అలా ఉంటుంది, గమనించండి. నో ట్రిగ్నామెంట్రీ trigonometric transformation of product and sums. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాస్ చూద్దామండి. ఇక్కడ 4 ఫార్ములాస్ ఉంటాయి. 2 sin a cos b, 2 cos a sin b, 2 cos a cos b, 2 sin a sin b. చూడండి అమ్మా, 2 sin a ఓకే cos b అన్నప్పుడు ఎలా రాయాలి, 2 cos a sin b అన్నప్పుడు ఎలా రాయాలి. ఓకే, we have 4 formulas. నెక్స్ట్, 2 cos ఇచ్చినప్పుడు cos a cos b ఇచ్చినప్పుడు ఎలా రాయాలి, 2 sin ఇచ్చినప్పుడు sin a sin b ఇచ్చినప్పుడు ఎలా రాయాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఎలా గుర్తుంచుకోవాలో అని. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఫస్ట్ చూడండి, 2 sin a cos b, 2 into sin a cos b అంటే sin a plus b, ఇక సైన్ ఉంది కాబట్టి పాజిటివ్, sin a minus b అలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మైనస్ వస్తుంది, సైన్ ఉంటే పాజిటివ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్, sin a plus b మైనస్ sin a మైనస్ b. చూడండి, ఇక్కడ సైన్ ఉంటే పాజిటివ్ సైన్ వస్తుంది, ఇక్కడ కాస్ ఉంటే నెగిటివ్ సైన్ వస్తుందండి. నెగిటివ్ సైన్, పాజిటివ్ సైన్. ఓకే, అండర్స్టూడ్. సైన్ ఉంటే పాజిటివ్, కాస్ ఉంటే నెగిటివ్, ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. 2 కాస్లు ఉన్నప్పుడు కాసుల్లోనే వస్తుంది, 2 సైన్లు ఉన్నప్పుడు సైన్లోనే వస్తుంది. ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, ఇదొక ఈక్వేషన్. You know what is the difference between
ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. మీకు తెలుసా ఈక్వేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది? ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x² ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 ఉంది అనుకోండి. ఓకే, అలా ఒకటి ఉంది. ఇంకోటి 3x³ ప్లస్ 4x² ప్లస్ 2x ప్లస్ 1 ఇలా ఉందండి. దీనికి తేడా ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్, ఎక్స్ప్రెషన్. ఓకే, దీన్ని ఈక్వేషన్ అంటారండి, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారండి. ఎందుకంటే ఈక్వల్ టు సంథింగ్ ఉంటే అది ఈక్వేషన్ అవుతుందండి. ఏమీ లేకపోతే ఇలా సింపుల్గా ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఆర్ అండర్స్టూడ్? నో వీ కెన్ బ్యాక్ టు దిస్ ఫార్ములా. మళ్ళీ మనం ఈ ఫార్ములా దగ్గరికి వద్దామండి. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫార్ములాస్ అనేవి బై హార్ట్ చేయకూడదు, బై హార్ట్ చేస్తే అసలు గుర్తుండవు. ఓకే, నేను మెథడ్ వైజ్ గా వెళ్తానండి, మెథడ్ వైజ్ గా వెళ్తా, ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఐ విల్ గో మెథడ్ వైజ్లీ అండ్ యూ కెన్ రిమెంబర్ ద ఫార్ములాస్ హౌ ఐ teach you and that all. Please follow me, that's all. Okay. Now we can come back to this formula. ఈ ఫార్ములా వస్తే 2 cos A cos B, రెండు కాస్లు ఉన్నాయి. అప్పుడు cos A ప్లస్ B, ఓకే, ప్లస్ cos A మైనస్ B. ఓకే, cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B, దట్ ఈస్ వి రిటర్న్. నెక్స్ట్ వన్, రెండు సైన్లు ఉంటే కాస్ లో వస్తుంది. ఓకే, రెండు సైన్లు ఉన్న కాస్ వస్తుంది. ఇట్ ఈస్ హియర్ వీ కెన్ సీ ద టూ సైన్స్ బట్ ద ఈక్వల్ టు ద వాల్యూ, దిస్ ఈస్ ద వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ టర్మ్స్. ఓకే, నౌ cos A minus B minus cos A plus B. Okay, this is the formulas we have to remember. Okay, for the model number 1 ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలండి. మోడల్ నెంబర్ 1 కి 2 sin A cos B అంటే sin A plus B plus sin A minus B, 2 cos A sin B అంటే sin A plus B minus sin A minus B. తర్వాత రెండు కాసులు ఉన్నప్పుడు కాసుల్లోనే మనకి ఫార్ములా వస్తుంది cos A plus B plus cos A minus B. రెండు సైన్లు ఉన్నప్పుడు కూడా మనకి కాసుల్లోనే మనకి ఫార్ములా వస్తుంది cos A minus B minus cos A plus B. ఈ రెండు డిఫరెన్స్ చూసారా? ఫస్ట్ ప్లస్ రాసాను, తర్వాత మైనస్ రాసాను, కానీ దిస్ ఈస్ ద లాస్ట్ ఫార్ములా ఐ రిటర్న్ first minus. This is the last formula I written. See here, first we write A plus B and A minus B. Okay, three formulas. For the three formulas, first we written A plus B and A minus B. But the last formula is very very important. They will give this question only in the examination. This is a very very important question. They will give this question only. Okay, for the diploma, okay, for the inter, both of them they will give this one only. Okay, you have to remember thoroughly. Okay, 2 sin A cos B is equal to cos A minus B minus cos A plus B. This is the formulas you have to remember, and we have to remember other formulas also. We will see now.
ఓకే, ద వీడియో ఈస్ క్లియర్. అందరికి కనపడుతుందా? ఓకే, కనపడుతుంది. Now, from the integration formulas, we have to remember the 4 formulas here. Only 4 formulas అండి. ఆ 4 formulas నేను రాస్తా చూడండి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, ఫార్ములే అంటారండి. ఫార్ములాస్ ని ఫార్ములే. we have to pronounce like ఫార్ములే. ఓకే, మనం ప్రొనౌన్స్ చేయాలన్నమాట. ఫార్ములే అని ప్రొనౌన్స్ చేయాలి, అది ప్లూరల్ వర్డ్. ఓకే, నౌ these are the 4 integration formulas we have to remember. ఇవి 4 ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ sin x dx, ఇంటిగ్రల్ sin ax dx, ఇంటిగ్రల్ cos x dx, ఇంటిగ్రల్ cos ax dx. These are the formulas we have to remember for the model number 1. ఈ ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలండి మోడల్ నెంబర్ 1కి. ఏం లేదు, నేను చిన్నగా చిన్నగా ఫార్ములాస్ నేర్పిస్తాను. ఒక ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయంటే ఒక 100 ఫార్ములాస్ దాకా ఉన్నాయి ఈ చాప్టర్లో, యూనిట్ 1లో. దిస్ ఈజ్ యూనిట్ 1. we are having in this chapter 100 formulas, but I slowly you will learn slowly the formulas, 100 formulas, model number 1 to model number 15. You can you will learn all the formulas in this chapter. Please, I am trying to explain simply and understanding way. Please see my videos, subscribe my channel, share to your friends, relatives and family members. ఓకే, ఈ వీడియోస్ అనేది నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగా చేస్తున్నాను. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. Now we can go for the integration formulas of the model number 1, integration by transformation of products and sums. Okay, ఈ మోడల్లో ఓన్లీ 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంటిగ్రల్ ఈ సింబల్ ఏమంటారంటే ఇంటిగ్రల్. ఓకే, ఆర్ we can written that symbol as 1/d. 1/d కూడా రాయొచ్చు, ఎందుకంటే ఇన్వర్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకే, ఇంటిగ్రల్ దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 1/d కూడా రాయొచ్చండి. కానీ మనం we will write as this one, ఇంటిగ్రల్ సింబల్ ఇదే రాస్తాం మనం. we don't write this one. Okay, in entire unit 1 chapter we don't write this one, we write only this symbol. Okay, yes లాగా అంటే చాలు. ఓకే, ఇంటిగ్రల్ sin x dx అంటే ఏంటి? మైనస్ cos x ప్లస్ c. ఓకే, ఇంటిగ్రల్ sin ax dx అంటే ఏంటి? మైనస్ cos ax బై a అనేది కాన్స్టెంట్ అండి, కింద రాయాలి a ప్లస్ c. దాని తర్వాత ఇంటిగ్రల్ cos dx అంటే sin x. ఓకే, sin x ప్లస్ c. మళ్ళీ ఇంటిగ్రల్ cos ax dx అంటే ఏంటి? మైనస్ sin ax, ఇది ఏంటిదమ్మా?
కాన్స్టెంట్, ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి కింద రాయాలి, డివిజన్ లో రాయాలి. ఇంటిగ్రేషన్ లో మనం డివిజన్ లో రాస్తున్నాము. యాజ్ నౌ వీ కెన్ సీ ద డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ టు దిస్ సైన్స్. ఓకే, dy dx ఆఫ్ sin x ఈ డిఫరెన్షియేషన్ ఏంటమ్మా? dy dx ఆఫ్ sin x కంటే ఏంటి? cos x. ఓకే, నౌ దీనికి చేస్తే dy dx ఆఫ్ sin ax ఫార్ములా ఏంటి? ఇక్కడ కాన్స్టెంట్ ఏ కదా, ఏ అనేది ముందు రాసి ఓకే cos x cos ax. నెక్స్ట్ dy dx ఆఫ్ cos x అంటే sin x, ఏ sin x మైనస్ sin x. ఓకే, ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ ఎ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకే, dy dx ఆఫ్ cos ax ఈజ్ ఈక్వల్ టు కాస్ ఉన్నప్పుడు సైన్ వస్తుందండి, సైన్ ఏ అనేది ఇంటూ వస్తుంది. ఇక్కడ డిఫరెన్షియేషన్ లో ఇంటూ రాస్తాము, ఇంటిగ్రేషన్ లో డివైడెడ్ బై రాస్తాము. ఓకేనా, ఏ సైన్ ఏఎక్స్, ఈ రెండు డిఫరెన్స్ చూడండి మీకు అర్థమవుతుంది. ఓకే, నౌ దిస్ క్లాస్ ఈజ్ ఎండెడ్. Time is more and uploading also is taking time. Okay, we can close this section and we can thank you for the subscribing me and share my YouTube channel your friends, relatives and family members. Thank you.